ఒక మంచి సాంబార్ రెసిపీ చెప్పానా. ఇదేంటంటే ఇది స్పెషల్ సాంబార్ రెసిపీ అనమాట. ఇది దినిగారు నాకు పెళ్ళికి ముందు చేసి పెట్టిన రెసిపీ. సో దినిగారు సాంబార్ చాలా బాగా చేస్తారు. రండి రెసిపీ చూద్దాము. ఆయిల్ తీసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్, దాంట్లో కొంచెం జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, దంచినటువంటి వెల్లుల్లిపాయలు, ఆనియన్స్ వేసి బాగా ఫ్రై చేయండి. ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత వెజిటేబుల్స్ అన్నీ వేసేయండి. పచ్చిమిర్చి కూడా వేయండి. పచ్చిమిర్చి వెజిటేబుల్స్తో పాటే పచ్చిమిర్చి, టమాటా కూడా యాడ్ చేయండి. కొంచెం ఉప్పు, కారం, ధనియాల పొడి వేసి బాగా మగ్గించుకోండి. వెజిటబుల్స్ అన్నీ బాగా మగ్గిన తర్వాత చింతపండు రసం వేసేయండి. చింతపండు రసం, కొన్ని నీళ్ళు కూడా వేయండి. సో అవి కూడా బాగా ఉడికిన తర్వాత లాస్ట్లో సాంబార్ మసాలా తీసుకొని వేసేసి ఒక 5 మినిట్స్ ఉడికించుకోండి. దాని తర్వాత దింపేస్తున్నాము అనగా కొత్తిమీర చల్లుకోండి. కొత్తిమీర వేసుకొని కాసేపు 1-2 మినిట్స్ స్టవ్ మీద పెట్టండి. ఇంత అండి, చాలా టేస్టీగా ఉంటుంది. నా ఫేవరెట్ అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.